నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలు, చౌకధర దుకాణాలు, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న భోజనంపై ఆరా తీశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం వారి హక్కని, నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ఫుడ్ కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ అదేవిధంగా అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తూ కూడా మేము తనిఖీలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే హక్కుదారులకు భంగం కలిగినట్లయితే వాళ్ళ మీద కేసు బుక్ చేస్తూ ఉన్నాం. మేము హైదరాబాద్ మా కార్యాలయం పిలిపించి వాళ్ళ కేసు విచారణ చేసి వాళ్లకు ఒకవేళ తప్పు చేసినట్లయితే నిర్ధారణ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఈ కమిషన్కు ఉన్నది. ఈరోజు మరి ఇస్తున్నప్పుడు అంగన్వాడీలను పరిశీలించినప్పుడు మరి చైర్మన్ గారి నాయకత్వంలో ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పరిశీలన చేసినప్పుడు మరి 50 గ్రాముల్లో ఉండాల్సినటువంటి ఎగ్ 30 గ్రాముల నుంచి 40 గ్రాములు మాత్రమే కాంట్రాక్టు మరి సరఫరా చేసినట్లు మాకు నిర్ధారణ అయింది. మేము పర్యవేక్షణ చేస్తున్నప్పటి నుంచి కొద్దిగా లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే తల్లిదండ్రులు ఉంటారో మన రాష్ట్రంలో అధికంగా వ్యవసాయదారులు ఉంటారు, వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి. ఆ వ్యవసాయ కుటుంబాలు తనకు ఒక 2-3 ఎకరాలు 3-4 ఎకరాలు ఉన్నవారు అప్పట్లో ప్రైవేట్ కళాశాలలో చదివించాలంటే వాళ్ళు వలసలు పోయి ఒక దగ్గర వాచ్మెన్లుగా ఉండి అవన్నీ కూడా చదివించేవారు. కానీ గత 12 సంవత్సరాల నుంచి వలసల నుంచి మళ్ళీ వచ్చి ఏదైతే గవర్నమెంట్ కాలేజీలలో కానీ స్కూల్స్లలో కానీ